నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పిల్లల నుంచి అవగాహన కల్పించేలా కరీంనగర్ ఉప రవాణా శాఖ డీటీసీ పెద్ది పురుషోత్తం ఆదేశానుసారం మంగళవారం పిల్లలకు ట్రాఫిక్ సిగ్నల్ పాఠాలను నేర్పించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో గల సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో రోడ్డు ప్రమాదాల నివారణకు 36వ మాసోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి మాట్లాడుతూ, నిత్యం తమ తండ్రి హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని పిల్లలు సూచించినప్పుడే ప్రమాదాలు జరగకుండా క్షేమంగా గమ్యానికి చేరుకోగలుగుతారని అన్నారు. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ట్రాఫిక్ రూల్స్ తెలుసుకొని ఉంటే భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తమ వంతు కృషి చేయవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థులకు రోడ్డుపై డ్రైవ్ చేసినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పై పూర్తిగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్డీఓ విజయపాల్ రెడ్డి, ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐ హరిత యాదవ్, స్కూల్ ప్రిన్సిపల్ రంజిత్ రెడ్డి, టీచర్ తిరుపతి, సిబ్బంది శ్రీనివాస్, గౌస్ పాషా, రాంకీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేటి విద్యార్థి రేపటి భవిష్యత్తు, భావి భారత భవిష్యత్తు కనుక ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని వాళ్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీటి గుణంగా పిల్లలకి ఏం చెప్పడం జరిగిందంటే, ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయవద్దని పిల్లల చేత చెప్పించుకోవాలనే ఉద్దేశంతో మేము పిల్లల వద్దకు పోయి ఈ అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఈ వాహన విషయంలో కనుక వెహికల్స్కు ఇన్సూరెన్స్ కానీ, లైసెన్స్ కానీ, తర్వాత ఇంకా మిగతా డాక్యుమెంట్స్ ఏవైనా కానీ సరిగా చూసుకోవాలని పిల్లల చేత తండ్రులకు చెప్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందులో ఈ భాగంగా మేము మొత్తం చెప్పి ఈ ప్రోగ్రామ్ ఇక్కడితో ముగించాము. వచ్చేటప్పుడు కానీ, తర్వాత బస్సులు వచ్చేటప్పుడు కానీ, బస్ స్టాప్లో నిలబడ్డప్పుడు కానీ క్రమశిక్షణగా బస్సులో ఎక్కడము, దిగడము ప్లస్ అటెండెంట్ ద్వారా చేయాలి. అలాగే డ్రైవర్లకు కూడా అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది.